చీరలు అనగానే ఆడవాళ్ళకి గుర్తొచ్చేది పట్టు చీరలు. ఇటువంటి పట్టు చీరలకు అతి ముఖ్యమైనది పట్టు. ఈ పట్టు సాగు మనకి తిరుపతికి అతి చేరువలోనే ఉండే ఒక గ్రామంలో జరుగుతోంది అని మీకు తెలుసా? తిరుపతికి 20 కిలోమీటర్ల దూరం చిన్న పిల్ల విడిగి మనకిస్తారు. ఫస్ట్ రావడం పురుగు వచ్చి ఒక బెడ్కే వస్తుంది. ఇప్పుడు 4వ మోల్ట్కి పోయింది, 4వ జ్వరానికి పోయింది. ఇప్పుడు వచ్చి ఏ వారు 4 ఆ వారు 4 అంటే 8 బెడ్లకు వచ్చింది. ఇంకా నూలు స్టేజ్కి వచ్చే కాడికి పైకి కిందకి మొత్తం నిండి పూసుంటుంది. మీరు గుడ్లను ఎక్కడి నుంచి తెప్పిస్తూ ఉంటారు? చిత్తూరు నుంచి. చిత్తూరు నుంచి ఎన్ని అంటే నెలకు 250 నుంచి 300 గుడ్లు తెప్పిస్తాం. వీటికి ఎటువంటి టెంపరేచర్ మెయింటైన్ చేయాలి? టెంపరేచర్ వచ్చి 25-75 ఉండాలి. కంప్లీట్ గా నీడలోనే ఉంచాలంటారా? నీడలోనే ఉండాలి. టెంపరేచర్ ఎక్కువ పెరగకూడదు, తగ్గకూడదు. ఒకటి లెవెల్తో గోతాలు కట్టుకున్నాం కదా, ఎక్కువ ఎండలు వచ్చినా నీళ్లు వదులుతాం. హ్యూమిడిఫైర్ కూడా ఉండదు చూడు. వేసవికాలంలో దీంతో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అండి? మే జూన్లో పంటలు పోయేదానికి ఆస్కారం అయితే ఉంటుంది. అంటే మనకి సీజన్స్ మారే కొద్దీ పట్టు పురుగుకి ఏమైనా ఇన్ఫెక్షన్ చాయిస్ ఉంటాయంటారా? అదంతా కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే అదంతా ఏమి కానీ సీజన్ బట్టి ఏమి ఇన్ఫెక్ట్. వాళ్ళు గుడ్డు మనకు రైతులకు దింపేటప్పుడు గుడ్డు వాళ్ళు మంచి క్వాలిటీ ఇస్తే రైతు చెడడు. నీట్నెస్ ఎక్కువ కావాలండి. ఈ బ్లీచింగ్తో కానీ సిరిఫిట్ కానీ కొడతా ఉండాలి. సిరి స్వచ్ఛ కానీ సిరి ఫిట్ కానీ. డిసీజ్కి వైరస్ డిసీజ్కి ప్రతి నెల క్లీన్ చేసినప్పుడు అంతా 2 దఫాలు కొట్టాలి. అండ్ వీటికి ఎన్నిసార్లు ఫీడ్ చేయాలి రోజుకి? రోజుకి 2 ఫీడింగ్లు అయితే సరిపోతుంది, తెల్లవారి సాయంత్రం. మీరు ఒక్కడే చేస్తూ ఉంటారా? మీకు ఎంప్లాయీ? నేను ఒక్కడే అంటే ఎరక ఉండే నడుము కూడా పూడ్చి ఉంటుంది. ఖచ్చితంగా కూలను పెట్టి చేపిస్తాం. మీరు
మీరు 11 ఎకరాల పొలం అన్నారు. దాంట్లో మీకు సెరికల్చర్ ఎంచుకోవాలని ఎందుకు అనుకున్నారో మరి తెలుసుకోవచ్చు. ఇదైతే మనకు నెల నెల డబ్బులు వస్తుందని మనం బయట పోయి కూరగాయలు కూడా చేసినాం కదా. ఇప్పుడే వంకాయ ఉండదు, మిర్చి ఉండదు. అది మేల ఇది మేల అనుకునే కాడికి కొంచెం మేలు దానికన్నా. అది వస్తే లాట్గా ఎక్కడో పొడుస్తుంది రేటు. ఇప్పుడు 3 ఎకరాలు అనుకో మిర్చి వేసుకున్నాను, 3.5 ఎకరా వేసుకున్నాను. 3.5 ఎకరాకు వచ్చి హైబ్రిడ్ వేసుకున్నాం. తక్కువ ఈల్డ్ అంటే కూడా 7 టన్నులు రావాలి. 7 టన్నులు రావాలి. టన్ను ఎంత అమ్మాలా? చీప్ అంటే ఒకటి 2 లక్షలు అమ్మాలి. 7 టన్నులు ఎంత? 14 లక్షలు రావాలి. వైరస్ వచ్చి మొత్తం పూడ్చింది. ఇది అట్లా కాదు, కష్టం, ఆదాయం తక్కువ, నికరంగా వస్తుంది. ఈ పంట పోయినా ఇంకొక పంట వస్తుందని ఒక నమ్మకం. ఇది ఆడవాళ్ళు కూడా చేయగలిగే, ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చు. కష్టపడే వాళ్ళు ఎవరైనా ఎవరైనా చేసుకోవచ్చు. పట్టుపురుగు వ్యవసాయం చేయాలనుకునే రైతులకి మీరు ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటున్నారా? పట్టుపురుగు చేసే వాళ్ళకి, సొంతంగా కష్టపడుకునే వాళ్ళు, వాళ్ళ ఆలేమోడు లేదంటే కూలోళ్ళు ఖచ్చితంగా వస్తారు అనే వాళ్ళే ఈ సిరికల్చర్ చేసుకోవాలి. లేదంటే 100 గుడ్డు చేసుకోవచ్చు లెక్కగా. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే బాగా కష్టపడుకునే వాళ్ళు, ఇంక వేరే పనికి పోలేరు. మళ్ళీ ఈ పని పైనే ఉండాల్సింది. అటువంటి వాళ్ళు అయితే చేసుకోవచ్చు, ఆదాయం ఉంటుంది. కంటిన్యూగా పని అనేది ఉంటుంది సిరికల్చర్ అనేది. ఇది ఒక చిన్న కుటీర పరిశ్రమ లాగా. మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా సలహాలు సూచనలు వస్తూ ఉంటాయా సార్? వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు ఇచ్చేది ఏముండదు, అంటే సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. కానీ అంతంత మాత్రానే మన స్వయోజితంగా మన తెలివితేటలతో చేసుకుంటేనే. ఓకే, మీకు పట్టు నూలు తయారైన తర్వాత ప్రాసెస్ అన్నది ఎట్లా చేస్తారు? పొలం నేరుకు ఎత్తుకొని పోతున్నాము. మనకు రైతుకంటూ ఒక నెంబర్ అనేది ఉంటుంది. ఆధార్ కార్డు కొడితే ఆ నెంబర్ వచ్చేస్తుంది, రైతు నెంబర్. దాన్ని బట్టి వేయాలి. ఆన్లైన్ అది కూడా ముందర వాడేది ఇదంతా అప్పుడు మాత్రం కుట్టుకునేది అంతా లేదు. వాడు ఆడుండైనా కుట్టుకోవచ్చు ఆన్లైన్. ఓకే, సో వాళ్ళ రైతు తాలూకా నెంబర్ వస్తుంది, దాన్ని ఆన్లైన్లో వాళ్ళు వేలం పాడుకుంటారు. సో మీకు మీకు రావాల్సిన అమౌంట్ అని మీకు వచ్చేస్తుంది, పైసాతో కూడా వచ్చేస్తుంది అకౌంట్. అదంతా బోగస్ అయితే జరగదు. థ్యాంక్ యూ సో మచ్. ఆధునిక వ్యవసాయంలో దశాబ్ద కాలం నుంచి వస్తున్న మార్పుల్లోని ముఖ్యమైనది పట్టుపురుగుల వ్యవసాయం. ఇప్పటిదాకా మనం రైతు మునిరత్నం నాయుడు గారు చెప్పినది వింటూ ఉన్నాం. అంటే ఇక్కడ పట్టుపురుగుల వ్యవసాయంలో మనకి లాభ నష్టాలు అనేవి సాధారణం. వ్యవసాయం చేస్తే నికర ఆదాయం ఖచ్చితంగా దొరుకుతుంది అన్నది మన మునిరత్నం నాయుడు గారు మనకి తెలియజేశారు.